అదే తర మాకు ఇంపార్టెంట్ అయిన ఆదినారాయణ. నాకు ఒకటి ఆదినారాయణలో మెచ్చిండేది ఏమంటే ఎలక్షన్లో ఓడిపోయా, వచ్చా మాట్లాడా అన్నా పోతే ఈడనా పర్వాలేదు కానీ జనాలు 70,000 జనం నాకు ఓటేసినారు. ఆ 70,000 జనం నా తల్లి, నా తండ్రులు, నా అన్న, నా తమ్ముళ్ళు అని చెప్పారు. అది ఆదినారాయణ ఒప్పుకోవాలా, ఓడినాను చెప్పలా. ఆ 70,000 ఓటేసిండే వాళ్ళు నా తల్లి, నా తండ్రులు, నా అక్క, నా చెల్లెలు, నా తమ్ముళ్ళు, ఇదంతా నాకు ఇంత ఆస్తి ఉంది, నా దీనికన్నా ఇంకేం ఆస్తి కావాలి నాకు. నిరంతరంగా వాళ్ళు సేవ చేసుకొని వాళ్ళ ఇంటికి వాచ్మెన్లకు పని చేసుకుని ఉంటాను. నీ ఎత్తైన మాట మాట్లాడా, నీ ఎత్తైన మాట చెప్పాను. నాకు కూడా సంతోషమయ్యా. పర్వాలేదు ఎట్లయినా మా ఆదినారాయణ ఓకే ధైర్యవంతుడే పర్వాలేదు అనుకుంటున్నాయి. అంతే. అదే తర మాకు ఇంపార్టెంట్ అయిన ఆదినారాయణ. నాకు ఒకటి ఆదినారాయణలో మెచ్చిండేది ఏమంటే ఎలక్షన్లో ఓడిపోయా, వచ్చా మాట్లాడా అన్నా పోతే ఈడనా పర్వాలేదు కానీ జనాలు 70,000 జనం నాకు ఓటేసినారు. ఆ 70,000 జనం నా తల్లి, నా తండ్రులు, నా అన్న, నా తమ్ముళ్ళు అని చెప్పారు. అది ఆదినారాయణ ఒప్పుకోవాలా, ఓడినాను చెప్పలా. ఆ 70,000 ఓటేసిండే వాళ్ళు నా తల్లి, నా తండ్రులు, నా అక్క, నా చెల్లెలు, నా తమ్ముళ్ళు, ఇదంతా నాకు ఇంత ఆస్తి ఉంది, నా దీనికన్నా ఇంకేం ఆస్తి కావాలి నాకు. నిరంతరంగా వాళ్ళు సేవ చేసుకొని వాళ్ళ ఇంటికి వాచ్మెన్లకు పని చేసుకుని ఉంటాను. నీ ఎత్తైన మాట మాట్లాడా, నీ ఎత్తైన మాట చెప్పాను. నాకు కూడా సంతోషమయ్యా. పర్వాలేదు ఎట్లయినా మా ఆదినారాయణ ఓకే ధైర్యవంతుడే పర్వాలేదు అనుకుంటున్నాయి. అది